జక్కంపూడి రాజా మనతో లైవ్లో ఉన్నారు. నమస్తే రాజా గారు. చూస్తున్నాం మాజీ మంత్రి అంబటి రాంబాబు పైన దాడి జరగడం మనకు కనిపిస్తోంది. ఆయన్ని భౌతికంగా అంతమొందించే లక్ష్యంతోనే దాడి జరిగినట్టుగా కనిపిస్తోంది. ఈ దాడి వెనుక ఎవరున్నారు అనుకుంటున్నారు మీరు? అమ్మ, గడిచినటువంటి 2 సంవత్సరాలుగాను కూడా కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్రంలో ఎక్కడ చూసినా కూడా ఒక ఆటవిక పాలన, ఏదో అడవిలో బ్రతుకుతున్నటువంటి పరిస్థితి తీసుకొస్తా ఉన్నారు. ఎక్కడ పడితే అక్కడ మీరు స్టార్టింగ్ ఫ్రమ్ 2024 ఎలక్షన్ అయిపోయిన తర్వాత తాడిపత్రిలో జరిగినటువంటి ఇన్సిడెంట్ దగ్గర నుంచి మొదలుపెట్టి, నెల్లూరులో ప్రసన్న కుమార్ గారి ఇంటి మీద జరిగినటువంటి దాడి దగ్గర నుంచి మొదలుపెట్టి ఈరోజు దాకా కూడా ఎక్కడ పడితే అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల మీద ఏ రకంగా దాడులు చేయాలి, లేకపోతే ఆస్తి నష్టాలు కలగజేయాలి, కార్లు ధ్వంసం చేయాలి, కేసులు పెట్టాలి, పోలీస్ స్టేషన్ల చుట్టూ తిప్పాలనేటువంటి ఏకైక లక్ష్యంతో ఈ ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. అసలు ఎన్నికల్లో ఇచ్చినటువంటి ఏ ఒక్క హామీనైనా నెరవేర్చారా అంటే ఒక్కటంటే ఒక్కటి కూడా నెరవేర్చినటువంటి పరిస్థితి లేదు. ఎవరైనా మీరు ఇచ్చినటువంటి హామీల్ని ఎందుకు నెరవేర్చరయ్యా అని చెప్పని గొంతెత్తి అడిగితే ప్రజల తరపున ఒక మాట మాట్లాడితే వెంటనే వాళ్ళ మీద దాడులు చేసేటటువంటి ప్రయత్నం చేయడం. ఇవాళ తిరుపతి లాంటి ఒక గొప్ప ఆధ్యాత్మిక ఒక గొప్ప ఆలయాన్ని దాని మీద ఏదోలాగా బురద జల్లాలి, తద్వారా రాజకీయంగా ప్రయోజనం పొందాలి అనేటువంటి ప్రయత్నం చేస్తూ జగన్మోహన్ రెడ్డి గారిని అందులో ఒక బూచి కింద చూపించేటటువంటి ప్రయత్నం ఏదైతే చేశారో అది చాలా స్పష్టంగా వీళ్ళే తప్పు చేసినట్టుగా, వెంకటేశ్వర స్వామి తప్పు చేసినటువంటి వాళ్ళకి సరైనటువంటి శిక్ష పడాలన్నట్టుగా చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి తప్పుల్ని ప్రజలకు స్పష్టంగా అర్థమయ్యేటటువంటి విధంలో సిబిఐ వేసినటువంటి ఛార్జ్ షీట్లో చాలా స్పష్టంగా అర్థమయ్యేటట్టుగా కనిపించింది. మరి దాని గురించి ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఎవరైనా ఎక్కడైనా మాట్లాడుతుంటే ఖచ్చితంగా ఆయన్ని రెచ్చగొట్టాలి, ఆయనతో ఏదో ఒకటి అనిపించాలి, దాడి చేయాలి. ఇదేదో ఒక నిన్న ఎప్పుడైతే ఆ ఫ్లెక్సీ దగ్గరికి వెళ్ళారో అప్పటి నుంచి కూడా చాలా ఒక వెల్ ప్లాన్డ్గా ఇదంతా ఆర్గనైజ్డ్గా జరిగినట్టు కనిపిస్తోంది. పోలీసులు కామ్గా ఉండిపోవడం, కర్రలు రాడ్లతో ఏకంగా ఒక పెద్ద మంద రావడం. చాలా స్పష్టంగా ఇక్కడ ఒకటే ఏంటంటే, మేము అధికారంలో ఉన్నాం, ఏం చేసినా చెల్లుబాటు అవుతుంది, ఒక పక్కన అబద్ధాలని ఎంతగా అయినా ప్రచారం చేయొచ్చు, ప్రజల్ని నమ్మించవచ్చు అనేటువంటి ఒక ఆలోచనలో ఈవేళ తెలుగుదేశం పార్టీ వాళ్ళు బ్రతుకుతూ ఉన్నారు. అంబటి రాంబాబు గారు ఈవేళ ఈ ప్రభుత్వం చేసేటటువంటి తప్పుల్ని ప్రతిరోజు ఖండిస్తూ వాటి మీద ప్రెస్ మీట్ పెట్టడమో, వాటి మీద ప్రజలకి నిజాలని వాస్తవాల్ని చూపించేటటువంటి ప్రయత్నం చేయడమో జరుగుతుంది. కాబట్టి అంబటి రాంబాబు గారి మీద దాడి చేయాలి, ఆయన ఇంటి మీద దాడి చేసి 4 కార్లు పగలగొట్టి ఆయన్ని ఏదో రకంగా ఆయన మీద కూడా కొడితే కనుక ఆటోమేటిక్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ కూడా కొంత నిరుత్సాహపడి ఇంట్లో కూర్చునేటటువంటి పరిస్థితి వస్తుందేమో అనేటువంటి ఆలోచనతో వెళ్తూ ఉన్నారు. ఈవేళ ఒకటే చెప్తా ఉన్నాం, చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి మొదలుపెట్టి రాష్ట్రంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వానికి సంబంధించినటువంటి ప్రతి కార్యకర్తకి కూడా, గ్రామాల్లో ఉండేటటువంటి కార్యకర్త కూడా, మీకు ఇల్లు లేవా, మీ కుటుంబాలు లేవా, లేకపోతే మీ రక్త సంబంధికులు లేరా, ప్రతిరోజు మీదేని అనుకుంటారా? ఈవేళ సూర్యుడు ఏదైతే వెనక్కి వెళ్తాడో రేపు మళ్ళీ పొద్దునే ఉదయిస్తాడు అనేటువంటి విషయాన్ని దయచేసి గుర్తుపెట్టుకోండి. రేపు 2029 తర్వాత మీరు చేసేటటువంటి ప్రతి దానికి కూడా వడ్డీ, చక్రవడ్డీలతో సహా మీరు తీసుకునేటటువంటి పరిస్థితి ఉంటుంది అనేటువంటి విషయాన్ని మాత్రం దయచేసి మర్చిపోద్దని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. ఈవేళ రాంబాబు గారి మీద జరిగినటువంటి దాడి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి కాపు సోదరుడి మీద కూడా జరిగింది అనేటువంటిది వాస్తవం. మనం గతం నుంచి కూడా చంద్రబాబు నాయుడు గారి యొక్క హిస్టరీ చూస్తే, వంగవీటి మోహన్ రంగా గారు ప్రజల తరపున పేదవాడికి ఇళ్ల పట్టాలు ఇవ్వండి అని అడిగితే ఆయన్ని మర్డర్ చేసి ఆయన్ని పైలోకాలకి పంపించేసినటువంటి కార్యక్రమం. ముద్రగడ పద్మనాభం గారు, అయ్యా చంద్రబాబు గారు మీరు ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీల్ని నెరవేర్చని అని అడిగితే వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళని పట్టుకుని పచ్చి బూతులు, మనం నోటితో చెప్పలేనటువంటి బూతుల్ని పట్టుకు తిడుతూ రోడ్ల మీద ఈడ్చుకెళ్ళినటువంటి పరిస్థితులు. ఇవాళ అంబటి రాంబాబు గారు కూడా కాపు సామాజిక వర్గంలో ఓ బలమైనటువంటి నాయకుడిగా ఉన్నాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో. అందుగురించి అంబటి రాంబాబు గారిని కూడా ఏదోలాగా అంతమందించాలనేటువంటి ఒక ప్రయత్నంలో భాగమే ఇది. అసలు మాధవి అనేవాడు, అసలు ఆవిడ శాసనసభ్యురాలుగా అన్ఫిట్ ఆవిడ. అసలు ఒక లేడీ రౌడీల్ని ఇవాళ చూస్తూ ఉన్నాం చంద్రబాబు నాయుడు గారి యొక్క నాయకత్వంలో. శాసనసభ్యుల్ని కాదు, ఒక రౌడీల్ని ఇవాళ శాసనసభ్యులుగా చూస్తూ ఉన్నాం. ముఖ్యంగా అసలు ఆడామెగా కాకుండా, ఒక మహిళ కింద కాకుండా ఒక రౌడీ కింద ఆవిడే అంతమందిని తీసుకుని వెళ్ళి అంబటి రాంబాబు గారి ఇంటి మీదకి వెళ్తే మిగతా వాళ్ళందరూ ఎవరు ఏమి గాజులు తొడుక్కుని లేరమ్మా మాధవి, నీకు రేపు దీనికి తగినట్టుగా
డబల్లో నీకు ఉంటుంది కౌంటర్. నువ్వేం తొందరపడకు, ఊరికినే ఇవాళ ఏదో ఆడింది ఆట పాడింది పాట కింద ఇవాళ సాగుతుంది. నేను అంబటి రాంబాబు గారి ఇంటికి వెళ్ళి ఇంటి మీద దాడి చేసేస్తే నాకు చంద్రబాబు నాయుడు గారి దగ్గర మార్కులు వస్తాయని అనుకుంటున్నామేమో. రేపు సరిగ్గా నీ జుట్టు పట్టుకుని మామూలుగా ప్రజలే ఈడ్చుకుని వెళ్తారు రోడ్ల మీద, ఆ రోజు వస్తుంది. ఆ విషయాన్ని దయచేసి గుర్తుపెట్టుకుని నీకు ఇచ్చినటువంటి పదవిని ప్రజలు ఏ రకంగా పనిచేయాలనేటువంటిది మానేసి అంబటి రాంబాబు గారి ఇంటి మీదకి వెళ్ళి దాడి చేయాలి, తద్వారా చంద్రబాబు దగ్గర మార్కులు కొట్టాలి. సో ఎటు వెళ్తున్నామండి, మన రాష్ట్రం ఎటుపోతుందో ఎక్కడ పడితే అక్కడ, అసలు ఏ జిల్లాలో ఏ మారుమూల ప్రాంతంలో చూసినా కూడా ఎవరో ఒకరి మీద దాడులు ప్రతినిత్యం, ఎక్కడ చూసినా ఇదే రకమైనటువంటి పరిస్థితి. రాజా గారు, ఆయన సేఫ్ గా ఉన్నారు అనుకుంటున్నారా మీరు? దీనికి మూల్యం ఆయన భద్రత పైన మీకు ఎలాంటి ఆందోళన ఉంది? ఏమండి, ఆయన భద్రత పైన ఎట్లాంటి ఆందోళన ఉంది ఈ స్థాయిలో? డెఫినెట్గా ఇవాళ చెప్తా ఉన్నాం కదా మీకు, డెఫినెట్గా ఇవాళ చంద్రబాబు నాయుడు గారి యొక్క డైరెక్షన్లో జరిగింది ఇది, ఏ రకమైనటువంటి అనుమానం లేదు. ఇవాళ ఎక్కడ పడితే అక్కడ ప్రతి ప్రాంతంలో ప్రతి జిల్లాలోనే కూడా ఇదే రకమైనటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళు ఏంటంటే అధికారంలో మేమే శాశ్వతంగా ఉంటాం, మేము ఏం చేస్తే చెల్లుబాటు అవుతుంది. అసలు పోలీస్ వ్యవస్థ ఎటు వెళ్ళిపోతుందండి అసలు అర్థం కావట్లేదు. పోలీస్ చొక్కాలు వేసుకున్నటువంటి వాళ్ళు ఒక చేతగాని వాళ్ళ కింద వాళ్ళు ఎదురుగుండా ఇళ్ల మీదకి వెళ్ళి దాడులు చేస్తుంటే కళ్ళు అప్పగించుకుని చూస్తున్నారు. అసలు పోలీస్ వ్యవస్థ ఉందా ఈ రాష్ట్రంలో? అసలు ఎటు వెళ్తున్నాం మనం? అసలు మీరు వేసుకున్నటువంటి కాకి చొక్కాలకి మీరు వెళ్ళి ఎవరికో సలాం కొట్టడానికి, లేకపోతే వాళ్ళ దగ్గర ఊరికినే వాళ్ళ దగ్గర మార్కులు కొట్టడానికి కాదు. మీకు ప్రజలు ఇస్తున్నారు మీకు జీతాలు, మీరు వేసుకున్నటువంటి యూనిఫామ్కి తగ్గట్టుగా మీరు ఉద్యోగం, మీ బాధ్యత, మీ విధులు నిర్వర్తించాల్సింది పోయి ఓ మాజీ మంత్రి, అతనేం సామాన్యుడు కాదు, పోనీ ఓ మాజీ మంత్రి అంబటి రాంబాబు గారి ఇంటి మీదే మీ సమక్షంలో మీ కళ్ళు ఎదురుగుండా దాడి చేస్తుంటే పోలీసు వాళ్ళు కళ్ళెప్పగించుకుని చూస్తున్నారు. అంటే ఎటు వెళ్తున్నావు అసలు? లేకపోతే పోలీసు వాళ్ళు అందరూ మాకు చేత కాదని చెప్పి మీరు కూడా ఏదైనా గాజులు దొడుక్కోండి. లేకపోతే ఇది మంచి పద్ధతి కాదు. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికైనా మీరు కళ్ళు తెరిచి క్షమాపణ చెప్పి రాష్ట్రంలో మీరు చేస్తున్నటువంటి అరాచకాలకి, మీ దాడులకి తప్పైంది, పొరపాటు అయింది అని లెంపలేసుకోకపోతే ప్రజలే మిమ్మల్ని రోడ్ల మీదకి ఈడ్చి కొట్టేటటువంటి పరిస్థితి ఉంటుంది. ముఖ్యమంత్రి కూడా కాదు, బంగ్లాదేశ్లో చూసాం మనం, రకరకాల మన చుట్టుపక్కల పొరుగు రాష్ట్రాలు, పొరుగు దేశాల్లో చూస్తున్నాం మనం ఏ రకమైనటువంటి పరిస్థితులు ఉన్నాయో. ఏదైనా హిట్లర్ పరిపాలన నేను ఏది పడితే చేస్తే చెల్లుబాటు అవుతుందని అనుకుంటే మాత్రం ఈడ్చి ప్రజలు కొడతారనేటువంటి విషయం దయచేసి గుర్తుపెట్టుకోమని చెప్పి, తస్మాత్ జాగ్రత్త అని చెప్పి కూడా ఇవాళ చంద్రబాబు నాయుడు గారికి కూడా హెచ్చరిస్తూ ఉన్నాం. లేకపోతే పోలీసు వాళ్ళు అందరూ మాకు చేత కాదని చెప్పి మీరు కూడా ఏదైనా గాజులు దొడుక్కోండి. లేకపోతే ఇది మంచి పద్ధతి కాదు. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికైనా మీరు కళ్ళు తెరిచి క్షమాపణ చెప్పి రాష్ట్రంలో మీరు చేస్తున్నటువంటి అరాచకాలకి, మీ దాడులకి తప్పైంది, పొరపాటు అయింది అని లెంపలేసుకోకపోతే ప్రజలే మిమ్మల్ని రోడ్ల మీదకి ఈడ్చి కొట్టేటటువంటి పరిస్థితి ఉంటుంది. ముఖ్యమంత్రి కూడా కాదు, బంగ్లాదేశ్లో చూసాం మనం, రకరకాల మన చుట్టుపక్కల పొరుగు రాష్ట్రాలు, పొరుగు దేశాల్లో చూస్తున్నాం మనం ఏ రకమైనటువంటి పరిస్థితులు ఉన్నాయో. ఏదైనా హిట్లర్ పరిపాలన నేను ఏది పడితే చేస్తే చెల్లుబాటు అవుతుందని అనుకుంటే మాత్రం ఈడ్చి ప్రజలు కొడతారనేటువంటి విషయం దయచేసి గుర్తుపెట్టుకోమని చెప్పి, తస్మాత్ జాగ్రత్త అని చెప్పి కూడా ఇవాళ చంద్రబాబు నాయుడు గారికి కూడా హెచ్చరిస్తూ ఉన్నాం. రైట్ అండి, థ్యాంక్ యూ.